ఏంటి? దోమ ఇవేం అక్కర్లేదు. సూర్య మస్కిటో కాయిల్ వెలిగిస్తే దోమలన్నీ మటుమాయం. ఫ్రీజ్ దోమల పాలెట సునామీ సూర్య మస్కిటో కాయిల్. ఏంటి ఆటలాడుతున్నావా? కొట్టమంటే నలుపుతున్నావేంటి? గట్టి కొట్టు. సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారే, మీరే ఒకసారి కొట్టి చూపించొచ్చుగా. ఒకసారి కొట్టరా ప్లీజ్. నేనే మెల్లగా కొట్టానంటే నాకన్నా మెల్లగా కొడుతున్నారు చూడు. అయినా ప్రొడ్యూసర్ ఏ విధంగానైనా కొట్టొచ్చు. కదలకండి. ఎవరది? నువ్విక్కడ వేళ కాని వేళ ఎక్కడేం చేస్తున్నావు ప్రియా? నిద్ర రావట్లేదు, గదిలో ఉక్కపోస్తుంటే గాలి కోసమని. లవ్సా? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మీకెలా తెలుసు? అది నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఎవరినో లవ్ చేస్తున్నావని. ఆ రోజు నిన్ను చేసుకోబోయే పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చి చూడమ్మా అని మీ నాన్నగారు నిన్ను పిలిచినప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా నువ్వు వచ్చినప్పుడే నేను అనుకున్నాను నువ్వెవరినో లవ్ చేస్తున్నావని. చెప్పు, ఎవరతను? విశ్వనాథ్, డాన్స్ ప్రొఫెసర్. అదిగో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఓ ఆయిలా, గుడ్ సెలెక్షన్. మీకు వారు తెలుసా? ఎస్, అతను తెలుసు. అతను నా ఇంట్లో ఉంచింది నువ్వేనని కూడా నాకు తెలుసు. నీ లవ్ గురించి అతనికి చెప్పావా? చెప్పాను. అతనేమన్నాడు? మీ నాన్నతో చెప్పు అన్నాడు. చెప్పేయచ్చు కదా. భయం వేస్తోంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? కృష్ణస్వామి. 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 మీ అమ్మ ఇక్కడ ప్రేమలో పడింది, నువ్వు లేచిరా. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? గాలి కోసమని. అలా గాలి పోదలవా? హలో డార్లింగ్, వీపు చూపిస్తావా? ఎందుకండి? సోపు రుద్దడానికి. అడ్డవేలు సోపులకి నేను వీపు చూపించను. సూర్య సోపుకైతేనే చూపిస్తాను. సూర్య సోపు వాడితేనే అమ్మాయిలు ఒళ్ళంతా తలతలా మెరుస్తుందని ఊరంతా అనుకుంటున్నారు. అందుకే సూర్య సోపుతోనే వచ్చాను. అయితే రుద్దు. అయితే తిరుగు. రుద్దుతా సూర్య సోపుతోనే రుద్దుతా. ఏంటా సోపు వేయడం? గడ్డి పెట్టి గేదెని తోముతున్నాయంటయా? ఊర్లో గేదెలు కాసుకున్న వాళ్ళందరూ యాడిఫిని కొత్తే ఎలాగే ఏడుస్తుంది. సారీ సార్, మేడం గారి వీపు ఎత్తుపల్లాలు లేకుండా హైవే లాగా సాపుగా ఉందా, అందుకే కార్ స్పీడ్ గా తోలినట్టు నా చేయి కూడా స్పీడ్ గా పరిగెత్తింది సార్. మిస్టర్, నా వీపున 5 కోట్లకి ఎల్ఐసిలో ఇన్సూర్ చేయించాను తెలుసా మీకు? నా వీపుకి చిన్న గీత పడినా ఎల్ఐసికి చాలా పెద్ద బొక్క పడుద్ది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఈ మాత్రం ఇన్సూర్ చేయించారా? మిస్టర్ సత్యరాజ్ సార్, నేను చెప్పేది ఏంటంటే వాటర్ జలజల పారుతుంది, మన సోప్ మిలమిలా మెరుస్తుంది, మేడం వీపు ధగధగమంటోంది. నువ్వు దడదడ వాడించాలి కదా, అప్పుడే కదా మన సోప్ ఫటఫట సేల్ అవుతుంది. సార్, మేడం వీపు మీద చేయి పడగానే చేయి గడగడ ఉణుకుతుంది సార్. ఓ అదాని ప్రాబ్లం. అందుకే నువ్వు సబ్బును చేత్తో కనపడకుండా మూసేస్తున్నావు. మిస్టర్ సత్యరాజ్, మనం అమ్మాల్సింది వీపుని కాదు సోపుని. అదే బాగా కనపడాలి. ఆ సోప్ ఇవ్వండి. ఎలా రుద్దాలో నేను నేర్పిస్తా. ఇలా మూసేయకూడదు, బాగా తెరిచి సోపుని ఇలా చూపిస్తూ ఇలా సుతారంగా రుద్దాలి. అర్థమైందా? ఇదిగా తీసుకో. నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. యా వాట్? వాట్ ఇస్ దిస్? సారీ సార్. నన్ను అందరిలో అనుకున్నావు కదూ. ఐఎమ్ సూర్యప్రకాష్. ఐఎమ్ నాట్ ఫర్ గర్ల్స్, ఐఎమ్ ఫర్ బిజినెస్. ఎందుకంటే ఐఎమ్ 100% వ్యాపారి. నువ్వే 100% వ్యాపారివిరా పిచ్చోడా. నేను నిన్ను వాటేసుకున్నది నీ కోట్ పాకెట్ లో ఉన్న ఈ సీడీ కోసం. సంజయ్, ఇదిగో నువ్వు అడిగిన సీడీ. అవును, దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి? 6 సంవత్సరాలుగా ఇండియాలో నెంబర్ 1గా ఉన్న నన్ను
6 నెలల్లో కిందకు తోసేశాడు. ఇకపై వాడు స్టార్ట్ చేసే ప్రతి బిజినెస్ టెక్నిక్స్ని నీ ద్వారానే తెలుసుకుంటాను. రేయ్ సూర్య, నువ్వు 100% వ్యాపారమైతే నీకు నేనేరా 100% యముణ్ణి. గంగా 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 ఎక్కడికి పోయి ఉంటుంది? గంగా గంగా ప్రియా 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 ఎక్కడున్నావమ్మా? ప్రియా 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 ఎక్కడున్నావమ్మా? ఇక్కడి నుంచే వినపడింది. ఇక్కడి నుంచి వినపడింది. ఈ గదిలో పెట్టి తాళం వేస్తే ఊపిరి అడగ చస్తాను. 1 2 3 ప్రియా 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 ఏమైందమ్మా? నేను మేడ మీదకి వెళ్ళాను. అక్కడ నన్నేదో పట్టుకోవడానికి వచ్చింది. నేను భయంతో పరిగెట్టడం మొదలెట్టాను. అది నన్ను తరంకొచ్చింది. భయం వేసే చివరి గదిలోకి వెళ్ళి దాక్కున్నాను. అక్కడెవరో తలుపు మూసి వెళ్ళిపోయారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వెందుకు మేడ మీదకి వెళ్ళావు? గంగ కోసం వెళ్ళాను నాన్న. గంగ మేడ మీద ఉందని నీకెవరు చెప్పారమ్మా? దుర్గ చెప్పిందా? నేను స్నానానికి వెళ్ళటం తను చూసిందే. ఎందుకలా చెప్పింది? సూర్యతో గడిపే ఒక్కొక్క క్షణము నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు పడకు. ఎంత పెద్ద అందగత్తెనైనా పడేం చేయడు. లేబులేసి ఎగ్జిబిషన్లో అమ్మేస్తాడు. ఇంతకీ నీకు నాకు పెళ్ళెప్పుడు? అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. రేపే మన ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్. యా, ఇందులో సంతకం పెట్టు. ఆలోచించకుండా సంతకం పెట్టు. అసలు ఇందులో ఏం రాస్తుందో చెప్పనా? సూర్యప్రకాష్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి సూర్యప్రకాశే కారణం. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఇక సూర్య అస్తమించబోతున్నాడు. నా కంపెనీ యాడ్కొచ్చినప్పుడు తనకొచ్చిన ఫోన్లు చూసి నేను అనుమానపడ్డాను. దాని వెనక ఉన్నది నువ్వే అని తెలిసి జాగ్రత్త పడ్డాను. బిజినెస్ వైపు వస్తే 100% వ్యాపారం, ప్రాబ్లమ్స్ వైపు వస్తే 100% పోటీ.
చాలా ద్రోహం చేశాను, నన్ను శిక్షించండి. శిక్ష? ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? క్షమించడం. నిన్ను క్షమించేశాను. సార్ నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో 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 పట్టుకో. నీకో నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. 4 రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్. 4 రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడతాడు. కానీ 4 రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది? ప్రియా, మనం ఆ రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ నాన్నకి చెప్పలేదు. డాక్టర్, మీ కళ్ళ చూడు నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులమో తెలియకుండా 6 రోజులకే విడిపోతా. సార్ ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథ్ని. విశ్వనాథన్నే. పిల్లవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను. వెళ్ళిరండి అయ్యా. నిజంగా? నిజంగా. అదర్గా దుర్గా. నేను ఎక్కడుంటానో అక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, సరదాగా నవ్వుతూ ఉండేలా చేయడం నాకు అలవాటు. మీ దగ్గర కూడా అలాగే ఉన్నాను. కాకపోతే కొంచెం ఓవర్గా అటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని మర్చిపోండి, నన్ను మర్చిపోకండి. వస్తా. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? యాక్చువల్లీ నేను రోజు నా ఒంటి కొలతలు చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు మీరు ఈ టేప్ తీసుకొని నోట్ చేసి పెట్టరు? టైలర్ లాగానా? అవును.